ప్రకారం ఎంత స్టాక్ ఉండాలా ప్యాడీకి ఇంకా రైస్కి వాళ్ళు అబ్జర్వ్ చేయాలా. ఎవరైనా ఈ ఫాలో చేయకపోతే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. బియ్యం ధరలను తగ్గించడంపై దృష్టి సారించిన పౌర సరఫరాల శాఖ ఎట్టకేలకు కసరత్తు ప్రారంభించింది. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు అదుపు చేయడానికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరలో విక్రయించాలని నిర్ణయించింది. మిల్లర్లు అక్రమ నిల్వలపై కొరడా జుళిపించలేనప్పటికీ నాణ్యమైన బియ్యం నిరంతరంగా విక్రయించే విధంగా వారిని ఒప్పించింది. ఈ మేరకు అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నిద్రమత్తు వీడిన మంత్రి గతంలో కిలో 29 రూపాయల బియ్యం విక్రయించే కౌంటర్లను ఏర్పాటు చేసి 3 నెలల ముచ్చట చేసిన మిల్లర్ల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రైతు బజార్లలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే బియ్యం కౌంటర్లకు తక్కువ ధరకే విక్రయిస్తామని మిల్లర్లు హామీ ఇచ్చారు. ఇక భారత ఆహార సంస్థ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి బియ్యం ధరలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. మిల్లర్ల నుంచి ఎంత ధరకు కొనుగోలు చేయాలని, ప్రజలకు ఏ ధరకు అమ్మాలనే అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి మాత్రం రాలేకపోయింది. జాయింట్ కలెక్టర్స్ కి ఆదేశాలు పంపిస్తున్నాం. దాంట్లో ఈ ఎక్కడెక్కడ ఏ సెంటర్స్ లో ఓపెన్ చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాత ఆ సెంటర్స్ వచ్చిన 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతాయి. దానివల్ల కన్స్యూమర్స్ కి బెనిఫిట్ ఉంటుంది. ఇంకా ప్రిఫర్డ్ వెరైటీ రైస్ తక్కువ రేట్లో దొరుకుతుంది. స్టాక్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ కొత్త స్టాక్స్ లో పెడతారు. ఇంకా నో స్టాక్ అవైలబుల్ అని బోర్డు కూడా పెట్టారు. తప్పకుండా స్టాక్ కంటిన్యూస్ సప్లై ఉంటుంది. మిల్లర్ల మాయాజాలం అనే సమస్యనే లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఈ ఇయర్కి ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంది. మరి అది గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా రికార్డ్స్ ఉన్నాయి. మన సివిల్ సప్లై మంత్రి గారు తీసుకున్నటువంటి డిసిషన్లో 32 రూపాయలు మించి అమ్మకూడదని చెప్పేసి రిజిస్ట్రేషన్ పెట్టడం జరిగింది. దానికి కూడా మా రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు ఒప్పుకోవడం జరిగింది. కిలో బియ్యం ధర 50 రూపాయల వైపు వెళ్తుంటే ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం మిల్లర్లు, వ్యాపారులపై మాత్రం చర్యలు తీసుకోలేకపోతోంది. ఫలితంగా ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు నష్టపోతుంటే బియ్యం కొనేటప్పుడు ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. ఈ పరిస్థితి మారాలంటే రైతు లోగిళ్లు దాటగానే ధాన్యం ధరలకు రెక్కలు వస్తున్న వైనాన్ని అరికట్టాలి. అక్రమ నిల్వలు, రవాణాపై కొరడా జుళిపించాలి. ఇందుకు విజిలెన్స్, పౌర సరఫరా శాఖ అధికారులను రంగంలోకి దించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరిపించాలి. ఇదే జరిగితే నల్ల బజారులో మూలుగుతున్న వేల టన్నుల బియ్యం బయటకు వచ్చే అవకాశం ఉంది. అక్రమంగా నిల్వ చేసిన బియ్యం మార్కెట్లోకి వస్తే ధరలు వాటంతటవే తగ్గుతాయి. రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తామనే హామీని నిలబెట్టుకుంటే రైతు, ప్రజలకు మేలు చేసినట్లవుతుందనే విషయాన్ని గుర్తించాలి. ధాన్యం సేకరణలో భారత ఆహార సంస్థతో కలిసి ముందడుగులు వేస్తే రాష్ట్రంలో బియ్యం ధరలు పెరిగాయనే మాట రాదు. కానీ ఇందుకు ప్రభుత్వం ఎంతవరకు సంసిద్ధంగా ఉందన్నదే ప్రశ్నార్థకంగా మారింది.